ఎక్కువసేపు ఉండదు. అందుకని అది ఆత్మ ఏ విధంగా ఉందంటే స్థూలం ఎట్లుందో సూక్ష్మం ఆ విధంగా ఉంటుంది. అందుకనే దాన్ని లింగ శరీరం అంటారు. దీన్ని ఏమంటారు అంటే దీన్ని ఏమంటారు ఇది స్థూలం అంటారు. అది సూక్ష్మం. ఆ సూక్ష్మము ఉన్నటువంటి దాన్నే లింగ శరీరము అంటారు. అంగము ఇది అంగ శరీరము, అది లింగ శరీరం. అందుకని ఆత్మ ఎట్లా ఉంది అంటే సూక్ష్మమై ఉంది. కంటికి అది కనబడేది కాదు. అటువంటి దానిని పూజించు అని పెద్దలు అంటున్నారు. ఆత్మలింగని పూజ చేయరా అని అంటారు. మనం చూడలేదు ఆత్మను, అవునా కదా? ఎట్లా ఉంది అని వాళ్ళు నిర్ధారణ చేస్తున్నారు. లింగం ఎట్లుందో, లింగ శరీరం ఎట్లుందో అట్లే నీ ఆత్మ ఉంది. కాబట్టి ఆ లింగ శరీరమే మనకు ఎన్ని జన్మలు ఎత్తినా అనేక ఆ లింగ శరీరమే పోయి జన్మకు వస్తుంది. కానీ ఈ శరీరము ఇది రాదు. మట్టి శరీరం కాబట్టి ఇది మట్టిలో కలిసిపోతుంది. ఆ లింగ శరీరం మాత్రమే ఒరిజినల్. మనకు కర్మ తెగేంత వరకు కూడా జన్మలకు మరి అదే వస్తుంది. ఈ శరీరం విడిచిన తర్వాత 6 నెలలు, ఇంకా మరణ సమయం 6 నెలలు ఉంది అనగానే అప్పుడే ముందుగానే అమ్మ కడుపులో పోయి తెచ్చుకుంటుంది. 6 నెలలు ఈ శరీరమును వదలక మునిపే ఇంకొక అమ్మ శరీరములో, అప్పుడు ఈ శరీరానికి అప్పుడు తల్లి వేరే, తండ్రి వేరే, బంధు బలగం అంతా వేరే. ఆ శరీరం పోయి ఇంకొక శరీరంలో ప్రవేశించిన తర్వాత ఆ శరీరానికి తల్లి వేరే, తండ్రి వేరే, అన్నదమ్ములు వేరే, బంధు బలగం వేరే. ఆ శరీరం మరిపోయి ఏ తల్లి కడుపులోనో అది పోయి అక్కడ చేరుతుంది. ఎందుకు చేరుతుంది? కర్మ తెగేంత వరకు. మనము చేసినటువంటి కర్మ ఎన్నో జన్మల ఈ దేహం ఎత్తి వస్తున్నాము. ఈ దేహములతో ఉన్నప్పుడే మనం కర్మను తెంచుకోవాలి. ఈ మానవ జన్మకు వచ్చిన తర్వాత వచ్చినప్పుడే ఈ కర్మను తెంచుకోవాలి. కానీ మరి ఏ జన్మలో గాడిదై, కుక్కై, నక్కై, పందై పుట్టినప్పుడు మనము కర్మను తెంచుకోవడానికి వీలు కాదు. కాబట్టి మనుష్య దేహం వచ్చినప్పుడే మనం దీనిని, ఈ కర్మను, మనం చేసిన కర్మ ఎంత ఉంది అంటే వండంతా ఉంది, అవునా కదా? అందుకు క్రైస్తవులు ఏం చెప్తున్నారు? పాప భారము మోయువారలారా. ఎంత భారం ఉంది అంటే మోయలేనంత భారం ఉంది. మనం చేసినటువంటి పాపమన్నా కర్మ అన్నా ఒకటే. మనం చేసిన కర్మ ఎంత ఉండదంటే మనం మోయలేనంత భారం ఉంది. ఆ మోయలేనంత భారం ఉన్నందుకు మనము భగవంతుణ్ణి చేరుకోవాలి.